వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విశాఖపట్నం బృందావన్ క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె నిహారికా దాసరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం రాజాది రాజా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విశాఖపట్నంలోని అంబికాసి గ్రీన్ హోటల్లో గురువారం ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, సినిమా విశిష్టతను మీడియాతో పంచుకున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుందని హీరో రుత్విక్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప అనుభూతినిచ్చే పీరియాడిక్ అడ్వెంచర్ సినిమా. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథనాలు ప్రేక్షకుణ్ణి సరికొత్త థ్రిల్ ఇస్తాయి. నటుడిగా నాకు ఇది చాలా తృప్తినిచ్చిన సినిమా అని అన్నారు. చిత్ర నిర్మాత కె నిహారికా దాసరి మాట్లాడుతూ, ఎక్కడ రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంటెంట్ నమ్మి చేసిన ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. 2 రోజుల బ్యాక్ ఇక్కడ షూట్ చేశాను, మళ్ళీ ఇక్కడికి రావడం అనేది వెరీ హ్యాపీ. బట్ మీరు అందరూ గట్టిగా ప్రమోట్ చేసి మా సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి థియేటర్స్కి వచ్చేలాగా మీరు అందరూ సపోర్ట్. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ ప్రతిదీ చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఈ సినిమాని తను ఎంత కష్టపడ్డాడో. సినిమా తర్వాత ఒక సినిమా ఉంది చేస్తున్నాను. ఇది ప్రాసెస్లో నేను నేర్చుకుంటున్నాను. ఒక యంగ్ బాయ్ తన కళల్ని నెరవేర్చుకోవడానికి నాన్నకు చెప్పకుండా బ్యాక్ ఎండ్ చేస్తూ ఉంటాడు. కానీ నాన్నకు తెలిసిన వెంటనే ఇద్దరికి చిన్న ఫైట్ లాగా వస్తుంది. దాంతో తన లైఫ్ ఒక వేరే విధంగా మలుపు తిరుగుతుంది. వైజాగ్ ఎందుకు చూస్ చేసామనేది మీరు సినిమాలో జూలై 17న తెలుస్తుంది. మన వైజాగ్లో ఎందుకు షూట్ చేయకూడదండి? ఓకే, నేను ట్రై చేస్తా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. శుభోదయం. గుడ్ మార్నింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరికీ నా సినిమా జర్నీతో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు మా యాక్టర్స్ని ఆడియన్స్తో ఒక డిఫరెంట్ అండ్ పర్సనల్ లెవెల్లో కనెక్ట్ చేస్తారు. అందుకే మీరు అందరూ నా హృదయంలో ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. I'm trying to think. ఏదో ఒక విషయం చెప్తాను. ఈరోజు ప్రమోషన్స్ కోసం విశాఖపట్నంకి వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ సిటీలో నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. మా అమ్మతో విశాఖపట్నం అంటే చాలా ఇష్టం. అమ్మకి విశాఖపట్నం అంటే చాలా ఇష్టం. అందుకే నా పేరు విశాఖ అని పెట్టారు. So చిన్నప్పుడు wherever I go they ask me what's your name, so I say Vishakha and they're like, oh Patnam na. I say no, Vishakha Dhiman. అది కూడా బాగుంది, బట్ విశాఖ ధిమాన్. అండ్ మన సినిమా గురించి ఎక్కువ చెప్పలేను, ఒకటే చెప్తాను. మన సినిమాలో లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే ఒక విజువల్ ట్రీట్ ఉంది. It's a beautiful and a soulful film.
17 జూలైలో మీరు అందరూ థియేటర్స్లో చూడండి. ఇది ఫిల్మ్ ఓపెన్ హార్ట్స్తో థియేటర్కి రండి. దిస్ ఫిల్మ్ విల్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ you'll have a smile on your face. Idi na namakam. I promise you'll feel very happy when you watch this film. Thank you. యూ చీటెడ్ Sorry. సిస్టర్ ప్రొడ్యూసర్ తమ్ముడు అంటే ఎంత ప్రేమ అనేది ఈవిని చూస్తే తెలుసుకోవచ్చండి. ఆయన అదే మీకంటే ముందు వచ్చాం కదా నిజంగా మీకన్నా అంటే మేము తీసుకెళ్ళాము ఎప్పుడు అండి మన వైజాగ్, నా వైజాగ్, మన వైజాగ్లో మా మూవీ ప్రమోషన్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రాజాది రాజా ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా చాలా కొత్తగా చాలా చాలా బాగుంది. ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కొన్ని సినిమాలు, బట్ వాటన్నిటికీ భిన్నంగా ఒక డిఫరెంట్. రుత్విక్ గారు కొత్త హీరో అయినా కూడా మీకు ఎక్కడ స్క్రీన్లో చూసేటప్పుడు నేను కొత్త అబ్బాయా అని అస్సలు అనిపించదు. డాన్సులు కానీ ఫైట్లు కానీ ఎవ్రీథింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే సినిమా మొత్తం ఒక ఎంటర్టైనింగ్ వేలో వెళ్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. జూలై 17th వస్తుంది, అందరూ చూడండి. అండ్ మా క్యూట్ హీరోయిన్ విశాఖ, షీ సో క్యూట్. ఆ అటైర్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఒక రాజాది రాజా అంటే ఒక రాణి ఉండాలి కదా, రాణికి తినే పర్ఫెక్ట్ అన్నట్టు చాలా బాగా సూట్ అయింది. చాలా చాలా బాగుంది. అండ్ పార్వతీ సింగ్ గారు, భద్రం గారితో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, అవి ఇప్పుడు చెప్తే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. కాబట్టి సినిమాలో పక్కా చూడండి, నవ్వి చేస్తారు. అండ్ భద్రం గారితో స్పెషల్ సీన్ ఉంది, ఎప్పుడు నేను ఇంతవరకు చేయలేదు అది. ఇది కంటెంట్ ఇచ్చారు ఇది. ఇంతవరకు నేను ఎప్పుడు అలాంటి సీన్స్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం భద్రం గారితో చేశారు. భద్రం మొన్నటి వరకు చాలా డల్గా ఉండే. అందరికీ నమస్కారం అండి. కూడా కొత్త హీరోనా పాత హీరోనా అని తేడా లేకుండా వాళ్ళ పడిన కష్టం వచ్చిన మూవీని చూసి ఉంది అదే నా చెప్తారా అదే చెప్తున్నాను. అంతా అయిపోయిందండి. సినిమా చూడడం ఒకటే బ్యాలెన్స్. అంతవరకు బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని చెప్పి నీట్గా సినిమాలో ఎక్కడ మీకు ఏంటిది ఇలా ఉంది అన్న అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. రియలీ హ్యాపీ టు బీ ఇక్కడ వైజాగ్లో మా సినిమా రాజాది రాజా ప్రమోషన్స్కి వచ్చాము ఇక్కడికి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, మా సినిమాని ప్రజల వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ యా, నా ఎక్స్పీరియన్స్ విత్ దిస్ అమేజింగ్ కాస్ట్ ఇంకేమని చెప్పండి. రోహిణి గారు వచ్చారు, ఇవాళ ఒక కళ వచ్చింది మా సినిమాకి. భద్రం గారు ఇంకొక కళ, మా పార్వతీశం బావ, చిన్న బావ, పెద్ద బావ, ఇంకో కళ. అండ్ మా యాక్ట్రెస్ విశాఖ చాలా అద్భుతంగా చేసింది. అండ్ దీనిలో ముగ్గురు లిజెండరీ యాక్టర్స్ ఉన్నారండి. మంజు భార్గవి మ్యామ్, నరేష్ సార్, సాయి కుమార్ సార్, అవసరాల శ్రీనివాస్ సార్ కూడా ఉన్నారు దీనిలో. అండ్ ఇట్ వాజ్ రియల్ అన్ అమేజింగ్ యూనో ఎక్స్పీరియన్స్. వీళ్ళందరితోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది అది నా సౌభాగ్యం అని కోరుకుంటున్నానండి. అండ్ దీనిలో మార్క్ రాబిన్ మ్యూజిక్ ఇచ్చారు. తను మా మ్యూజిక్ డైరెక్టర్. 4 అద్భుతమైన పాటలు తను చేశారని ఈ సినిమాలో. 2 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, తుజ్పే ఫిదా అండ్ ఊహలే. కార్తిక్, శ్వేతా మోహన్ అండ్ హరిచరణ్, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. మీరందరు విన్నారా? ట్రైలర్ ఎలా అనిపించింది? నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జూలై 17th మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరు తప్పకుండా వెళ్ళి చూడండి ఇన్ యూ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే చెప్దాం అనుకుంటున్నా. నమస్తే వైజాగ్. వైజాగ్ ఎప్పుడు కూడా నా సెకండ్ హోమ్ టౌన్గా ఫీల్ అవుతుంటా. ఐ ఫీల్ సో హ్యాపీ. అక్కడికి వస్తున్నానన్న ఆలోచనే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
వైజాగ్ ప్రజలకు ఉన్న గొప్ప దృష్టి ఏంటంటే ఆనందం వచ్చిన బాధ వచ్చిన షేర్ చేసుకోవడానికి సముద్రం ఉంది. సో ఒక్కసారి ఇందాక కూడా వస్తున్నప్పుడు మేము అదే అనుకుంటున్నాం, కిందకి అలా దిగుతున్నాం, అలాగా దిగుతుంటే వ్యూ చూసాం, సముద్రం చూడగానే ఒక్కసారి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరంతా యూఆర్ ఆల్ బ్లెస్డ్ ఈ ప్లేస్లో ఉండడం అనేది నిజంగా మీరు అందరూ చేసుకున్న అదృష్టం. మేము మీలాంటి స్నేహితులు మిత్రులు ఉండడం మా అంత అందరి అదృష్టం. సో సినిమా విషయానికి వస్తే ఈ నెల 17th రాజాది రాజా మూవీ రిలీజ్ కాబోతుంది. దీంట్లో హీరోగా మా రాజా రుత్విక్ గారు చేశారు. దీంట్లో అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు చాలా కొంచెం మా కంగారు ఉంటుంది, ఎలా చేస్తారో ఏంటి అని. కానీ ఈయన సెట్లోకి వచ్చినప్పుడు ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు పక్కన పెట్టండి, సీనియర్ మోస్ట్ నరేష్ గారు నాతో ఒకసారి అన్నారు, ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, ఈ అబ్బాయి చాలా పెద్ద హీరో అవుతాడు అని. ఆ ఒక్క మాట చాలు ఆయన ఏంటి అని చెప్పడానికి. మీరు ట్రైలర్ చూశారు, దాంట్లో కూడా ఎక్కడ కూడా కొత్త అబ్బాయిలాగా కొంచెం మనం తెలిసిపోద్ది కదా. మీరు ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు, మీరు దాంట్లో ఈజీగా చెప్పచ్చు, మన అన్నం ఉడికిందా లేదని చెప్పేసి ఒక మెతుకు ఎలాగైతే చూసి చెప్తాం అలాగా ఒక సీన్ చాలు. ఈయన ఇక్కడికి వచ్చింది ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడే ఉండి సినిమాలు చేయడానికే, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే విశాఖ మీకు సర్ప్రైజ్ ఇచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. మేము మొన్న స్టార్ట్ చేసాం మా జర్నీ. ఈరోజు మార్నింగ్ కూడా సింహాచలం వెళ్ళి స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడావు? చాలా బాగా మాట్లాడింది. ఎందుకంటే ఇంత మాట్లాడడానికి కారణం విశాఖపట్నం, ఆ లింక్, దట్ ఈస్ ద లింక్. అలాగే మా బ్రదర్ మీ అందరికీ తెలుసు, త్రినాబ్, ఇప్పుడు పేరు మామూలుగా పార్వతీశ్వరం నుంచి త్రినాబ్గా మార్చుకున్నారు. సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో మీకు తెలియదా? మార్చుకున్నారంటే అందరికీ తెలియాలి, నీకు ఒక్కడికే కాదు. ఇప్పుడు దాంట్లో కూడా ఇవ్వాలి కదా, ఆర్టికల్ ఏది రాయాలి కదా, అది ఉంది. సో హీరోకి ఫ్రెండ్గా చాలా మంచి రోల్ ప్లే చేశారు. నేను వచ్చి హీరోకి మావయ్య క్యారెక్టర్. అలాగే దీంట్లో ఇంకొక మనందరికీ మనకి ఇంకొక మా అందరి ఇంకొక ఎసెట్ ఏంటంటే అక్కడ అటువైపు ఉన్నారు, లేడీ స్టార్ కమెడియన్. మనకు ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో లేడీ స్టార్ కమెడియన్ ఎవరైనా ఉన్నారు అంటే దెర్ ఇస్ నో డౌట్. అది బుల్లితెర కావచ్చు, పెద్ద తెర కావచ్చు, స్క్రీన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, దేంట్లోనైనా సరే షీ ఈజ్ క్వీన్. సో మీరు కూడా పార్ట్ అవ్వడం, మీతో పాటు మేము కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం, వి ఫీల్ సో హ్యాపీ. అండ్ పార్వతీ సింగ్ గారితో ఒక మంచి కామిక్ సీన్ ఉంటుంది. ఆయన నేను అలా ఆట పట్టించడం చూసి జనాలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పార్వతీశం ద బ్యాక్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనల్గా